నమస్తే అమ్మ. నమస్తే. మీకు నిజంగా ఇంత ఇప్పుడు బీటెక్ చేసిర్రు గదా! ఎవరు గాని ఉద్యోగం చేయాలనుకుంటారు. అవును. ఒక 30,000 లేకపోతే 40,000 ఇంత బీటెక్ చేసిన ఉద్యోగం ప్రతి ఒక్కరు గూడా నిరుద్యోగులు గూడా ఒక లక్షల ఉద్యోగం చేయాలని అనుకుంటారు. మీకు ఈ పొలిటికల్ వైపు తిరగాలని ఎట్లా అనిపించింది? అంటే నాకు గూడా నార్మల్‌గా నేను గూడా బీటెక్ చదువుకున్నాను. హ్మ్. నేను గూడా జాబ్ జేయాలనుకున్నాను. జాబ్ గూడా తెచ్చుకున్నా, చేశాను. హ్మ్. కానీ ఎంత మీ సాలరీ ఎంత? నాది నెలకి 20,000 వస్తది. 20,000 అంటే ఆఫ్టర్ స్టార్టింగ్. స్టార్టింగ్ ఆ! 20,000. ఓకే. నార్మల్‌గానే నేను జాబ్ చేద్దామని అనుకున్నాను గానీ, నాకు మా ఊరంటే చాలా ఇష్టం. హ్మ్. మా ఫాదర్ గూడా మా ఊరు కోసం చాలానే కష్టపడ్డారు. మాది ముంపు గ్రామం కిందొస్తది. హ్మ్. చీరలో నుంచి. హ్మ్. చీరలో నుంచి ఓకే. ముంపు గ్రామం కిందొస్తది. ఆల్రెడీ మాకు ఇండ్లన్నీ పోయినాయి. హ్మ్. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు డబ్బులిస్తామన్నారు. హ్మ్. దానికి ఒప్పుకున్నారు. అన్ని ప్రాసెస్ అయిపోయింది గానీ, చాలా మందికి డబ్బులనేది రాలేదు. అంటే ఇప్పుడు ముంపు గ్రామంగా పోయినప్పుడు మీరు మీరు చిన్నోళ్ళనుకుంటా. మేము చాలా ఆ! చిన్నోళ్ళం. ఓకే. అవును. ఇగ అప్పుడు మాకు స్టడీస్ అంటే తప్ప మీ నాన్న కొట్లాడే విధానాన్ని బట్టి మీకు ఈ హ్మ్. రాజకీయంలోకి అవును. రావాలనిపించిందా? మా ఫాదర్ ఎంత అంటే చాలానే ట్రై చేశాడు. కొంతమందికి ఇప్పించిండు గూడా. ఓకే. కానీ ఇంగ మనకు కొంతమంది అయితే సరిపోదు గదా! మనం హ్మ్. ఊరందరం బావుండాలి. అంటే దీనికి మీరు సర్పంచ్ అయితే మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారని నమ్మకం ఎట్లా వచ్చింది? ఎందుకంటే నార్మల్‌గా మా ఫాదర్ నన్ను ఈ ఊరికే హ్మ్. కోడలుగా ఇచ్చారు. ఓకే. మా అత్తయ్య వాళ్ళు గూడా ఇక్కడే అంటే ఉంటారు. సొంతూరేనా? సొంతూరు. ఓకే. సో, నేను అంటే యువకులు కొంచెం ముందుకొస్తే హ్మ్. ఎవ్రీథింగ్ మనకు తెలుస్తది గదా! హ్మ్. ఏంటేంటి ప్రాసెస్, అవును. ఎవరిని కలవాలని. అవును. ఇప్పుడు నార్మల్‌గా మనము చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు నిల్చుంటారు. వాళ్ళు గూడా చేస్తారు. అవును. కానీ నా అభిప్రాయం ఏంటంటే మనం చదువుకున్నాం, చేసినాం. హ్మ్. కొంచెం ఇప్పుడు పై అధికారులతోని గూడా మనం కొంచెం మంచిగా మాట్లాడగలుగుతాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి తెలుస్తాయి. అవును. సో, దానివల్ల నేను ఇక్కడికి అంటే లైక్ సర్పంచ్‌లాగా చేద్దామని అనుకున్నాను.